ఓటు హక్కు కలిగి ఉండడమే కాకుండా ఎన్నికలలో ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి. జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండల తహసీల్దార్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన ఎంపీడీఓ రెడ్డయ్య, మండల విద్యాశాఖ అధికారి వెంకట సుబ్బయ్య, డిటి రెడ్డన్న, టీడీపీ మండల తెలుగు యువత కొలిమి పక్కిరయ్య ఓటు హక్కు వినియోగంతోనే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవచ్చని మండల తహసీల్దార్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ, అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు లక్కిరెడ్డిపల్లిలో తహసీల్దార్ క్రాంతి కుమార్ రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి బస్టాండ్ 3 రోడ్ల కూడలి వరకు కొనసాగింది. బస్టాండ్ కూడలి వద్ద మానవాహారంగా ఏర్పాటై ఓటు యొక్క ప్రయోజనాలను వివరిస్తూ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి ఏడాది జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కాలేజీలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఓటు హక్కు వినియోగించేలా వారు చైతన్యం తీసుకోవడం జరుగుతుందన్నారు. అర్హులు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఓటును నమోదు చేసుకోవాలని కోరారు. అభిష్టం మేరకు, వారి కోరిక మేరకు వారికి నచ్చిన నాయకులనే ఎన్నుకున్నప్పుడు మన దేశం ప్రజాస్వామ్యంగా వర్ధిల్లుతుందనే ఉద్దేశంతో మన దేశానికి ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికలు నిర్వహించి ఓటర్లను భాగస్వాములను చేసి నాయకులను ఎన్నుకోవడం కోసం జాతీయ ఎన్నికల సంఘం అనేది 1950వ సంవత్సరం జనవరి 25వ తారీఖున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మనం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పార్లమెంటుకు కానీ లోక్సభకు కానీ మనం నాయకులను పార్లమెంటుకు కానీ అసెంబ్లీకి కానీ మనం నాయకులను ఎన్నుకుంటూ వస్తున్నాము. ఇది 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2011వ సంవత్సరం నుంచి మనం ఏం చేసినామంటే, ఆనాటి ప్రభుత్వం ఇప్పటికీ 60 సంవత్సరాల గణతంత్రం సిద్ధించుకున్న 60 సంవత్సరాలకు గాను ఇంకా ఎక్కడో కొన్ని చోట్ల గ్యాప్స్ ఉన్నాయి. అంటే అందరూ ఓటర్లు ఈ ఎన్నికల వ్యవస్థలో పాల్గొనడం లేదు. కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ను కూడా ఈ ఎన్నికల వ్యవస్థలో భాగస్వామ్యం చేసి ప్రతి ఒక్కరి ఓటు విలువైనదని గుర్తించి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జనవరి 25వ తారీఖున జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది నిర్వహించుకుంటూ ప్రతి ఒక్క ఓటర్ను నమోదు చేస్తూ, ఒకవేళ ఎవరైనా మరణించిన ఓటర్లు ఉంటే వారిని తొలగిస్తూ, అలాగే 18 సంవత్సరాల గతంలో మనకి ఏడాదికి ఒకసారి అంటే ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉంటారో వాళ్ళకు ఓటు హక్కు కల్పిస్తూ రావడం జరిగింది. దాన్ని ఈ సంవత్సరం నుంచి, గత సంవత్సరం నుంచి 2025 నుంచి సవరిస్తూ ప్రతి సంవత్సరంలో 4 పర్యాయాలు అంటే ఒక వ్యక్తి డిసెంబర్ 31 నాటికి 18 ఏళ్ళు నిండి ఉన్న, జనవరి 2వ తారీఖు నాటికి 18 ఏళ్ళు నిండి ఉన్న అతన్ని ఒకసారే పరిగణిస్తూ వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించేవాళ్ళు. ఇప్పుడు దాన్ని సవరిస్తూ జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 అంటే 4 కట్ ఆఫ్ డేట్లు ఇస్తూ ఈ 4 సందర్భాల్లో ఎప్పటికైనా అతను 18 సంవత్సరాలు నిండి ఉన్నా అతనికి ఓటు హక్కు వెంటనే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వాళ్ళకు మనం ఫామ్ 6 ద్వారా అడిషన్ ఆఫ్ ఓటర్, కొత్త ఓటర్గా నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైనా మరణించి ఉన్నా లేదా వేరే ఇతర నియోజకవర్గాలకు బదిలీ అయిపోయినా వాళ్ళని మనం ఓటర్ లిస్టులో నుంచి ఇక్కడ తొలగించి కొత్తగా ఎక్కడైతే చేరున్నాడో అక్కడ అతన్ని నమోదు పరచుకోమని వాళ్ళకి తెలియజేస్తాం. ఇది ఫామ్ 7 ద్వారా చేస్తాం. అలాగే మన ఓటర్ కార్డులు ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే, అంటే పేరులో పొరపాటు కావచ్చు, చిరునామాలో పొరపాటు కావచ్చు, లింగంలో పొరపాటు కావచ్చు, లేకపోతే ఫోటో ఏదైనా పొరపాట్లు ఉండొచ్చు. చిన్న చిన్న కరెక్షన్స్ని ఫామ్ 8 ద్వారా వారికి మనం సవరణలు చేసి కొత్త ఓటర్ కార్డుని మనం ఇస్తాం. ఇది తెలియజేస్తూ ప్రతి ఒక్క ఓటర్ను ప్రజాస్వామ్యంలో భాగస్వాములను చేస్తూ వాళ్ళని ప్రతి ఒక్కరిని మన ఓటింగ్ శాతాన్ని 100% తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం, అలాగే జిల్లా ఎన్నికల అధికారి, మన రాయచోటి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వీళ్ళందరి ఆదేశాల మేరకు మేము ఈరోజు లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సార్, ఇప్పుడు ఓటర్లు చాలామంది భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై
విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. भारत माता की बोलो भारत माता की जय हिंद. మీ భవిష్యత్తు బాగుండాలన్నా మీరు ఎన్నికల సమయంలో పాల్గొని మీరు మంచి నాయకులను ఎన్నుకున్నప్పుడే మన గ్రామం కానీ, మండలం కానీ, నియోజకవర్గం కానీ, జిల్లా కానీ, రాష్ట్రం కానీ, తద్వారా దేశం కానీ అభివృద్ధి చెందుతుంది. మన దేశ అభివృద్ధి మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఈరోజు ర్యాలీకి అటెండ్ అయిన విద్యార్థులందరూ మీకు ఈరోజు ఓటు హక్కు వచ్చి ఉండకపోయి ఉండొచ్చు. కానీ నెక్స్ట్ ఎన్నికల నాటికి 2029 ఎన్నికల నాటికి మీలో చాలా మందికి ఓటు హక్కు వస్తుంది. కాబట్టి మీరు మీ ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలనేది మీరు ఇప్పుడే ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీకు ఓటు హక్కు వచ్చిన తర్వాత మీరు మీ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీరు ఇప్పుడు వెళ్ళిన తర్వాత మీ కుటుంబంలోని పెద్దలకు చెప్పండి. మీ తల్లికి కావచ్చు, మీ తండ్రికి కావచ్చు, అవ్వాతాతలకు కావచ్చు, మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి మీరు తెలియజేయాల్సింది ఏంటంటే, అమ్మ, నాన్న, మన ఓటు హక్కు మనకు ఎటువంటి ఖర్చు లేకుండా మన ప్రభుత్వం మనకు కల్పిస్తుంది. మన దేశం మన చోటు మందుకు, డబ్బుకు అమ్ముడుపోతే మనిషి అవుతావు. ఓటే వజ్రాయుధం, ఓటే వజ్రాయుధం. ఓటు హక్కు నా జన్మ, ఓటు హక్కు నా జన్మ హక్కు. ప్రజల దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం అదే ఓటు. ఓటు హక్కు లేకుంటే జీవించి లేనట్లే. ఓటు హక్కు లేకుంటే జీవించి లేనట్లే. బుల్లెట్ కన్నా బ్యాలెట్ బలమైనది. బుల్లెట్ కన్నా బ్యాలెట్ బలమైనది. చూడండి, మరియు ఓటు వేయండి. ఓటు మీద తెలుసుకో, ఓటరుగా చేరుకో. సభ్యులు ఉన్నాయా? ఓటరుగా చేరుకో. ఈ ఓటే వజ్రాయుధం, ఈ ఓటే వజ్రాయుధం, ఈ ఓటే వజ్రాయుధం. ఓటుగా తెలుసుకో, ఓటరుగా చేరుకో. ఈ ఓటు నీవే వినియోగించుకో. ఓటే మన వజ్రాయుధం. ఈరోజు జాతీయ 16వ జాతీయ ఓటర్ల దినోత్సవానికి హాజరైన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అధికారులకు